అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకడేమో రాజు కొడుకు, మరొకడు వ్యాపారి కొడుకు. వారు బడికి వెళ్ళకుండా ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉండేవారు. ఇది చూసిన ఊరి జనం రాజుగారికి ఫిర్యాదు చేశారు. అప్పుడు రాజు వ్యాపారిని పిలిపించి ఇలా అన్నాడు: "నీ కొడుకు నా కొడుకుతో తిరగడానికి వీల్లేదు. ఒకవేళ మళ్ళీ కలిస్తే మిమ్మల్ని ఈ ఊరి నుంచే వెలివేస్తాను" అని చెప్పాడు. రాజు ఇలా తీర్పు ఇచ్చిన ఆ స్నేహితులు మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. రాజు ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా వీరిని విడదీయాలని దేవదాసి లీలావతిని పిలిపించి ఇలా అన్నాడు: "లీలావతి, ఈ స్నేహితులిద్దరిని విడదీస్తే నీకు నా సగం రాజరికం ఇస్తాను" అని. లీలావతి సరేనని ఊరంతా బాజాబంద్రులతో సందడి చేస్తూ వెళ్తుంది. అది చూసిన స్నేహితులిద్దరూ ఆశ్చర్యపోయి ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పుడు లీలావతి వ్యాపారి కొడుకుని పక్కకు పిలిచి రాజు కొడుకు చూస్తుండగానే అతని చెవిలో నోరు పెట్టి ఏమీ చెప్పకుండా ఊది వదిలేసింది. అది చూసిన రాజు కొడుకు తన మిత్రుడిని అడిగాడు: "అరే, ఆమె నీ చెవిలో ఏం చెప్పిందిరా" అని. అప్పుడు వ్యాపారి కొడుకు "ఏమి చెప్పలేదు మిత్రమా, ఊరికే చెవిలో నోరు పెట్టింది అంతే" అన్నాడు. వ్యాపారి కొడుకు ఎంత నిజం చెప్పినా రాజు కొడుకు నమ్మలేదు. అనుమానంతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఇంకా రాజు సంతోషించి లీలావతికి సగం రాజ్యం ఇచ్చాడు. చాలా కాలం గడిచింది. ఒకరోజు వ్యాపారి కొడుకు గుర్రంపై వెళ్తుండగా రాజు కొడుకు దారిలో కలిశాడు. ఇంకా పాత స్నేహంతో వ్యాపారి కొడుకు పలకరించాడు: "మిత్రమా, నేను వేరే ఊరు వెళ్తున్నాను, నీకోసం ఏమన్నా తీసుకురావాలా" అని అడిగాడు. అప్పుడు రాజు కొడుకు విసుగ్గా ఇలా అన్నాడు: "జాబే జా, కుచ్ భీ లా" అని. అంటే ఇందులో ఏదైనా సరే తీసుకురా అని అర్థం. కానీ వ్యాపారికి హిందీ అర్థం అవ్వదు. కుచ్ భీ లా అనేది ఏదైనా అరుదైన వస్తువు పేరు అనుకుని దానికోసం వారం రోజుల పాటు వెతికాడు. అది ఇంకెక్కడా దొరకకపోవడంతో ఇంకా నిరాశగా తిరిగి వస్తుండగా దారిలో ఒక చనిపోయిన దూడ కనిపించింది. అక్కడ రాబందులు వాలి ఉన్నాయి. కొందరు పిల్లలు ఒక రాబందును పట్టుకుని ఆడుకుంటున్నారు. వ్యాపారి కొడుకు ఆ పిల్లల్ని ఇలా అడిగాడు: "పిల్లలు, అది ఏమిటి? దాన్ని ఏం చేస్తున్నారు" అని. అప్పుడు ఆ పిల్లలు కుచ్ భీ అయిందే అని జవాబిచ్చారు. అది వినగానే వ్యాపారి కొడుకు "అరే, నా మిత్రుడు అడిగిన కుచ్ భీ ఇదే కదా" అని ఆ రాబందును తీసుకొని వెళ్ళి రాజు కొడుకుకి ఇచ్చాడు. ఆ రాబందు మామూలుది కాదు, అది మాట్లాడగలదు. ఒకరోజు రాణిగారు అలంకరించుకొని వచ్చి సరదాగా నేను ఎలా ఉన్నానని దాంతో అడిగింది. వెంటనే ఆ రాబందు "చాలా బాగున్నావు" అని సమాధానమిచ్చింది. అది మాట్లాడగానే రాణి ఆశ్చర్యపోయింది. ఇంకా ఒకరోజు ఒక రాక్షసుడు వచ్చి రాణిని ఎత్తుకెళ్ళి 7 సముద్రాల అవతల బంధించాడు. ఇంకా రాజు బాధతో కూర్చుంటే రాబందు దగ్గరికి వచ్చి "రాజుగారు, భయపడకండి, రాణి ఎక్కడ ఉందో నాకు తెలుసు" అని రాజుని తన వీపును ఎక్కించుకొని 7 సముద్రాలు దాటించింది. ఇంకా రాక్షసుడు నిద్రపోతున్న సమయంలో రాణిని రక్షించి మళ్ళీ రాజు దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకా తిరుగు ప్రయాణంలో రాణికి ఒక అందమైన బాబు పుట్టాడు. చలి కాచుకోవడానికి రాజు మంట వేద్దామని కొన్ని పిడకలు తెచ్చాడు. కానీ ఆ పిడకలు మాయవి. ఆ మంట తగిలి రాబందు రెక్కలు కాలిపోయాయి. అది ఎగరలేక కింద పడిపోయింది. ఇంకా ఆ గందరగోళంలో రాజు ఒకవైపు, రాణి ఒకవైపు, రాబందు మరోవైపు విడిపోయారు. రాణిని వేరే రాజు రక్షించి తీసుకెళ్లాడు. రాజు మాత్రం బాధతో రాజ్యానికే చేరుకున్నాడు. ఇంకా రెక్కలు కాలిపోయిన రాబందు ఒక మురికి కాలువలో దాక్కొని పురుగులు తింటూ బతికింది. కొన్నాళ్లకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఇంకా రాణి ప్రతిరోజు రాబందు కోసం ఎదురు చూస్తూ పక్షుల గింజలు వేస్తూ ఉండేది. ఇలా ఒకరోజు ఆ రాబందుకి రాణి జాడ తెలిసింది. ఇంకా రాబందు రాణి దగ్గరికి వెళ్ళి వారిని తీసుకుని రాజు దగ్గరికి చేర్చింది. తన భార్య పిల్లలను చూసి రాజు ఎంతో సంతోషించాడు. ఇంకా స్నేహితుడిచ్చిన ఈ రాబందు వల్లే తన కుటుంబం మళ్ళీ కలిసిందని గ్రహించాడు. వెంటనే తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి "నన్ను క్షమించు మిత్రమా, మన స్నేహమే గొప్పదే" అని కౌగిలించుకున్నాడు. ఇంకా అప్పటి నుండి వారు మళ్ళీ ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉన్నారు.